వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. అనారోగ్యానికి గురైన వారిని ఎడ్ల బండిపై ఆసుపత్రికి తరలించాల్సిన పరిస్థితి. రోడ్డు వేయాలని చుక్కల నియోజకవర్గ ప్రజలు వీటుతో నిరసన. చాదర్ఘాట్ లో శ్రీ రేణుకా ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం. భక్తులతో కిటకిటలాడిన ఆలయం. నిర్మల్ జిల్లా నర్సాపూర్లో మిస్సింగ్ కేసు కలకలం. కేసులు ఛేదించి హత్యను వెలుగులోకి తెచ్చిన పోలీసులు. అక్రమాలకు అడ్డగా అనంతపురం బిస్మీ ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీ వెంటనే సీజ్ చేయాలని సిపిఎం డిమాండ్. డీటెయిల్ చూస్తే కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని వాడి గ్రామంలో మౌలిక సదుపాయాల లేమిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్వాతంత్రం వచ్చి దాదాపు 8 దశాబ్దాలు గడిచిన గ్రామానికి ఇప్పటికీ సరైన రహదారి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జైరాబాద్ పార్లమెంటు స్థానానికి పోటీ చేసిన అభ్యర్థి రాజు ఆరోపించారు. ఎన్నికల సమయంలో నాయకులు రోడ్లు వంతెన నిర్మిస్తామని హామీలు ఇచ్చి గెలిచిన తర్వాత గ్రామాన్ని పట్టించుకోవడం లేదని అన్నారు. అనారోగ్యానికి గురైన వారిని ఇప్పటికీ ఎడ్లపట్టిపై ఆసుపత్రికి తరలించే పరిస్థితి నెలకొని ఉందని, వాడి గ్రామ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నుంచి ఎవరు కూడా బయటికి వెళ్తారా కాక? పెద్ద వర్షం పడితే మీ పరిస్థితిలో ఘోరం కదా. ఊరు ఇట్లా అడుగు కూడా బయట పెట్టలేని పరిస్థితి. దాదాపు 6 కిలోమీటర్ల రోడ్డు ఉంటుందా, 6-7 కిలోమీటర్లది. ఇంతే ఘోరం. మరి ఇప్పుడు వీళ్ళ జీవనం ఎలా సాగాలి? మరి సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పాలి. మీరు ప్రజాపాలన అన్నారు, మీరు ప్రజలకు మేలు చేస్తానన్నారు. పవర్లోకి వచ్చిన తర్వాత 79 సంవత్సరాలు అవుతుంది, ఇక్కడ రోడ్డు లేదు. మీ ఎమ్మెల్యే కాంతారావు ఇక్కడ స్వయంగా వచ్చి నిలబడ్డాడా? ఇక్కడ రోడ్డు వేయిస్తాడా అన్నాడు. మరి ఇప్పటి వరకు మీ ఎమ్మెల్యే ఇక్కడ లేడు. గల్లంతూ ఎట్టు కొట్టుకపోయిండో ఉన్నాడా? వచ్చిండా? ఇప్పటి వరకు రాలే. మరి మా వాడి ప్రజలు ఓట్లు లేవా? 700 ఓట్లు ఉన్నాయి. ఏం చిన్నగా ఓట్లు కాదు. ఇక్కడ ఉండే వాళ్ళంతా దళితులు, అవునా కదా? ఇది దళిత కాన్స్టిట్యున్సీ. దళితులకు మేలు చేస్తారని కదా ఇక్కడ దళిత కాన్స్టిట్యున్సీ ఉన్నది. కనీసం ఇప్పటి వరకు రోడ్ వేయలేని పరిస్థితి. సీఎం రేవంత్ రెడ్డి గారు, మరి మీకు వేడుకుంటున్నాం, మా యొక్క ప్రజలకు, మా వాడి లింబూరు ప్రజలకు తొందరలోనే మీ ఎమ్మెల్యే గారు రోడ్ వేయించాలని మేము వేడుకుంటున్నాము. చెట్టు మీద కొంగ రేవంత్ రెడ్డి దొంగ, చెట్టు మీద కొంగ. గట్టిగానండి, ఏం భయపడదు. చెట్టు మీద కొంగ. ఎందుకు దొంగ అంటున్నామంటే మీ ఎమ్మెల్యే గారు పని చేస్తే దొంగ అనాల్సిన పరిస్థితి మాకెందుకు వస్తుంది? మీకు ఇక్కడ ఇప్పుడు ఈ వీడియో మీ దృష్టికి చేరి ఇక్కడ రోడ్ అయితే మీకు రేపు మీ విగ్రహం ఇక్కడ కట్టించుకోమాయే. రేవంత్ రెడ్డి గారి విగ్రహం పెట్టించుకుంటాం మేము ఇక్కడ. మా ప్రజలకు కావాల్సింది ప్రధాన డిమాండ్ మాకు రోడ్డు కావాలి. మాకు ఏ రాజకీయ నాయకునితో పని లేదు, ఏ రాజకీయ నాయకునితో అవసరం లేదు. మేము ఏ పార్టీ వాళ్ళు కాదు. ఇక్కడ ఉన్న మీరు ఏ పార్టీ వాళ్ళ? నేను ఏ పార్టీ వాడిని కాను, వాళ్ళు ఏ పార్టీ, ఎవరు ఏ పార్టీ వాళ్ళు కాదు. మా గ్రామానికి సమస్య ఉంది. గత 79 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి గ్రామానికి. కావాలన్నా రేవంత్ రెడ్డి గారు మీకు దండం పెట్టి మీ కాలు మొక్కి మేము అడుగుతున్నాం, మా ప్రజలకు రోడ్ వేయించండి. మా చిన్న పిల్లలు కొట్టుకపోయే పరిస్థితి. ఇందులో వర్షం పడితే కొట్టుకపోతారు లేదా? నాని ఇట్లాండి మీరు అనండి, సార్ రేవంత్ రెడ్డి గారు మాకు రోడ్ వేయించండి. గట్టిగా మాట్లాడండి, మీరు మాట్లాడండి. సారు నేను చెప్తా మీరు అనండి. సారు గట్టిగా, సార్ రేవంత్ రెడ్డి గారు మాకు బడికి పోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. వాగొస్తే మేము అందులో కొట్టుకుపోయే పరిస్థితి. మా ఊర్లో చిన్న దౌకాన కూడా లేదు. ఎవరైనా వృద్ధులు, రోగస్తులు ఏమైనా పెద్ద ఆరోగ్యం ఖరాబ్ ఉంటే మా ఊర్లోనే చనిపోయిన పరిస్థితి. ఏమైనా పెద్ద ఆరోగ్యం ఖరాబ్ ఉంటే మా ఊర్లోనే చనిపోయే పరిస్థితి. ఇక్కడ అంబులెన్స్ కూడా రాదు. దయచేసి మా ప్రజలకు మీరు వెంటనే రోడ్డు వేయించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా ఎమ్మెల్యే, మీరు కూడా మా గ్రామానికి వచ్చిపోయారు. మాకు తొందరలో రోడ్ వేయిస్తే బాగుంటదని కోరుకుంటున్నాం. రోడ్ వేయిస్తే బాగుంటదని కోరుకుంటున్నాం. చూడండి, మరి కాంతారావు గారు చిన్న పిల్లలు కూడా ఈ సీఎం గారికి, కాంతారావు గారికి వేడుకుంటున్నారు వాళ్ళకి రోడ్డు కావాలని. ఈ పిల్లల ముఖం చూసానే ఈ ప్రజలకు రోడ్ వేయించాలని కోరుకుంటున్నా. జై హింద్. థ్యాంక్ యూ మీ అందరికి. హైదరాబాద్ చాదర్ఘాట్ లోని శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకలకు పాత బస్సుతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి
అమ్మవారి కళ్యాణోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో వీక్షించారు. ఆలయ పూజారులు వేద మంత్రోచ్చరణ మధ్య సంప్రదాయబద్ధంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఇంకా వస్తారు ఇంకా స్థలం లేక బాధ. అమ్మవారు పిలిస్తే పలికే తల్లి. ఈ చోట విశేషం ఏంటంటే సంతానం లేని వారికి మాత్రం సంతానం లేని వారు వచ్చి మొక్కినట్టు ఉంటే వాళ్ళకి మాత్రం కొంగు బంగారం చేసే అమ్మవారు రేణుకా ఎల్లమ్మ, చెదరగట్ట ఎల్లమ్మ తల్లి. ఈ చోట మేము నేను కూడా ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను. నాకు కూడా ఎంతో సంతోషంగా ఉన్నది. నేను ఇక్కడ అమ్మవారి కళ్యాణం చేయడం నాకు చాలా గర్వకారణం. ఇక్కడ మా ఆరెల్లి అంజయ్య గారు వారి సహకుటుంబ సభ్యులు చల్లగా ఉండాలి. ఎప్పటికీ రేణుకా ఎల్లమ్మ తల్లి కరుణా కటాక్షాలు వాళ్ళ తలపైన ఉండాలి. ఈ భక్తులకి వచ్చేటి భక్తులకు కూడా రేణుకా ఎల్లమ్మ కరుణా కటాక్షాలు ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కాకపోతే ప్రభుత్వం నుంచి ఆరెల్లి అంజయ్య గారు ఒంటరిగా చెదరగట్ట ఎల్లమ్మకి జై. ఈ చెదరగట్ట ఎల్లమ్మ అనేది ఇంతకుముందు ఇక్కడ గత ఒక 60 సంవత్సరాల కింద పుట్ట ఉండే. ఈ పుట్టలో వెలిచిన అమ్మవారు గత 50-60 సంవత్సరాల నుంచి అంజయ్య గారు మెయింటైన్ చేస్తున్నారు. దాని తర్వాత మెల్లమెల్లగా విగ్రహం ప్రతిష్ఠ చేయవలసింది. విగ్రహం చేసిన తర్వాత కళ్యాణం చేయాలనుకొని అమ్మవారికి కళ్యాణం చేసుకుంటా ఇప్పటిదాకా 35 ఏళ్ళ నుంచి అయితే సాగుతుంది. భక్తులు వస్తున్నారో ఏదైతే కోరిక కోరుకుంటారో భక్తులు, ఆ కోరిక వాళ్ళకి నిజం అవుతుంది. కొడుకులు లేని వాళ్ళు కొడుకులు, బిడ్డలు లేని వాళ్ళు బిడ్డలు అవుతున్నారు. కాకపోతే ఇక్కడ ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక నిజం అవుతుంది కాబట్టి భక్తులు అంచెంచెలుగా పెరుగుతున్నారు. ఇక్కడ కాకపోతే మాకు భక్తులు పెరుగుతున్నారు కానీ స్థలం పెరుగుతలేదు. చాలా ఇబ్బంది అవుతుంది. స్థలం కాడ ఇబ్బంది అవుతుంది. భక్తులు వచ్చి నిలబడి వెయిట్ చేసి మాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే భక్తులు రోడ్డు మీద మొక్కుకొని పోతున్నారు. వారు బయట కూడా స్థలం లేకుండా పోతుంది. అది మాకేందంటే కొద్దిగా భక్తులకు మేము ఒకటి ఏంటంటే చెప్తున్నాము. కాకపోతే వాళ్ళు కూడా చాలా కాంప్రమైజ్ అవుతున్నారు. టెంపుల్ స్థాపించినప్పటి నుంచి ఇప్పుడు 35 ఏళ్ళ నుంచి కళ్యాణం చేస్తున్నాం. అంతకుముందు 50-60 సంవత్సరాలకు గుడి ఉన్నది. వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి అందరికీ పోయి మంచి జరుగుతుంది కాబట్టి వస్తున్నారు. ప్రతి సంవత్సరం బల్కంపేట తర్వాత ఈ సంవత్సరం ఇక్కడ అవుతుంది. 2వ వారం ఇక్కడ అవుతుంది. ఇక్కడ చేసినప్పటి నుంచి భక్తులందరూ బాగా వస్తారు. అందరికీ మంచిగా కలుగుతున్నది. అందరూ ఉన్నారు. గణనాథులు, మా గురువులు అందరూ మంచిగా వస్తారు, చేస్తారు. మాకంతా అనుకూలంగా ఉన్నారు. మాకు మంచి అన్ని విధాలా మంచి చేస్తారు. శ్రీ చెదరగట్ట రేణుకా ఎల్లమ్మ టెంపుల్ చైర్మన్ గారు అబ్బాయిని నేను. గత 55-60 ఏళ్ళ నుంచి టెంపుల్ మా డాడీ చూస్తున్నాడు. మేము కళ్యాణం చేయబట్టి 35 ఏళ్ళు అవుతుంది. ఇది వాచ్ కోసం వచ్చేసి మాకు 27 ఏళ్ళు అవుతుంది అమ్మ విగ్రహ ప్రతిష్ఠ చేసి. ఎవ్రీ ఇయర్ బల్కంపేట అయిన నెక్స్ట్ వీక్ 600 కానీ 106 కానీ మా దగ్గర కళ్యాణం నెక్స్ట్ వీకే ఉంటుంది. శ్రావణ మాసంలో లాస్ట్ వీక్ బోనాలు చేస్తాము. ఎంచాలి అంటే ఎవ్రీ ఇయర్ స్టెప్ బై స్టెప్ అనేది పెరుగుతూనే పోతుంది కానీ తగ్గుతలేదు. ఇక్కడ మేము బోనాలు కూడా అట్లనే శ్రావణ మాసంలో లాస్ట్ వీక్ చాలా ఘనంగా పలరమ్మ ఊరేగింపుగా అది. కళ్యాణ్ జిల్లా నర్సాపూర్ పోలీసులు మిస్సింగ్ కేసును ఛేదించి హత్య కేసును వెలుగులోకి తీసుకొచ్చారు. రాంపూర్ గ్రామానికి చెందిన 26 ఏళ్ల పంచగూడ సాయితేజ కనిపించకపోవడంతో అతని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆధారాలతో విచారణ చేపట్టిన పోలీసులు ఈ కేసు వెనుక హత్య జరిగినట్లు గుర్తించి నిందితుడు రాజశేఖర్ అరెస్ట్ చేశారు. నమస్కారం. ఈరోజు మనం ఒకటి మర్డర్ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. పంచగూడ సాయితేజ అనే వ్యక్తి మనకి 16 జూలై రోజు మిస్సింగ్ ఉండడంతో 17 జూలై రోజు నర్సాపూర్ పోలీస్ స్టేషన్లో మన కేసు ఇవ్వడంతో మ్యాన్ మిస్సింగ్గా రిజిస్టర్ చేయడం జరిగింది. 3 రోజుల తర్వాత మనకు ముప్కాల్ మండలంలోని వేంపల్లి గ్రామ శివారులో గల కెనాల్ దగ్గర ఇతనికి ఇంజురీస్తో డెడ్ బాడీ దొరకడంతో మనము అనుమానాస్పద మృతిగా కేసు ఒకటి ఆల్టర్ చేయడం జరిగింది. తర్వాత ఇతని ఫ్రెండ్ రాజశేఖర్ పైన అనుమానం ఉండడంతో ఇతని టెక్నికల్ డేటా పెట్టుకొని ఈరోజు మనం ఇతన్ని పోచంపాడు దగ్గరలోని గల ఎస్ఆర్ఎస్పి కెనాల్ వద్ద ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేస్తే ఇతను కన్ఫెస్ చేసి చెప్పాడు. ఏమనగా 16 జూలై రోజు వీళ్ళు బైక్ పైన వెళ్తున్నప్పుడు గంజాల్ టోల్ ప్లాజా దగ్గర యాక్సిడెంట్ జరగడంతో
ఈ డిసీజ్ ఎవరైతే ఉన్నాడో సాయి తేజకి బలంగా గాయాలైనాయి. గాయాలు అవ్వడంతో ఫస్ట్ ఒక ప్రైవేట్ హాస్పిటల్, తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లడంతో కండిషన్ సీరియస్గా ఉందని తెలిసి నిజామాబాద్ హాస్పిటల్కి తీసుకెళ్తున్న తరుణంలో ఈ డిసీజ్ ఎవరైతే సాయి తేజ ఉన్నాడో నేను పోలీసులకు చెప్తాను, నీ వల్ల ఇంత యాక్సిడెంట్ అయిందనడంతో మన రాజశేఖర్ అనేటువంటి వ్యక్తి అక్యూజ్డ్, ఇతను ముక్కాల్ మండలంలోని వేంపల్లి గ్రామ శివారులో గల వరద కెనాల్ దగ్గరికి తీసుకొని వెళ్ళి అక్కడ బండరాయితోని కొట్టి ఇతన్ని చంపేయడం జరిగింది. మనము ఆ తర్వాత రోజు ఇతను కుంటాలలోని కోఆపరేటివ్ బ్యాంక్ కల్లూర్ విలేజ్లో కోఆపరేటివ్ బ్యాంక్లో గల ఒక 12 గ్రాముల బంగారం గోల్డ్ చైన్ కూడా తీసుకొని వెళ్ళి ముతూట్ ఫైనాన్స్లో తాకట్టు పెట్టి కొద్ది రోజులు తప్పించుకొని తినడం జరిగింది. అయితే ఈ క్రైమ్లో యూజ్ చేసినటువంటి బండరాయి, బైక్ మరియు ఫోన్, ఇంకా ముతూట్ ఫైనాన్స్లో తాకట్టు పెట్టినటువంటి రిసీప్ట్స్ కూడా మనం కలెక్ట్ చేయడం జరిగింది. ఈ డిటెక్షన్ కోసం పనిచేసినటువంటి రూరల్ సిఐ అండ్ నర్సాపూర్ ఎస్ఐ వాళ్ళ టీంకి నా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం గోవిందపల్లిలోని బిస్మీ ఇండస్ట్రీస్ పై పలు అక్రమాల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఎంఎస్ ప్లైవుడ్ ట్రేడర్స్ పేరుతో ఎలాంటి అనుమతి లేకుండానే పరిశ్రమ నిర్వహిస్తున్నారని తనిఖీకి వెళ్లిన అధికారులు గుర్తించినట్టు తెలిపారు. ఫారెస్ట్, జీఎస్టీ, ల్యాండ్ కన్వర్షన్, లేబర్, ఫైర్ సేఫ్టీ తదితర అనుమతులు లేవని అధికారులు వెల్లడించినట్టు సమాచారం. ఇదే సమయంలో పరిశ్రమను తనిఖీ చేస్తున్న అధికారులతో కొందరు వ్యక్తులు మాట్లాడిన ఘటన కూడా చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంపై స్పందించిన సిపిఎం నాయకులు అనుమతులు లేకుండా కోట్ల రూపాయల టర్నోవర్ చేసిన ఫ్యాక్టరీపై ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. దాంట్లో వేస్తున్నాడు అప్పుడు ఇక్కడ ఉండేసి చేసినాడు దాని మీద మీడియా వాళ్ళు పెద్ద ఫ్యాక్టరీ రన్ చేస్తున్నారు. ఇది రా రే మాకు ఇవాళ మార్నింగ్ ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఈ బుక్కరాయ సముద్ర మండలము గోవిందంపల్లి అనే గ్రామంలో ఉన్నటువంటి బిస్మీ ఇండస్ట్రీస్ అన్నటువంటి ఒక కర్మాగారంలో దలాల్ అనేటువంటి ఒక కార్మికుడు ప్రమాదవశాత్తు ఒక నిప్పుల కుంపట్లో పడిపోయాడని చెప్పినని, బాడీ మీద ఆయిల్స్ అయిందని చెప్పినని దాన్ని ఎంక్వైరీ చేయడం కోసం రావడం జరిగింది ఇక్కడ. అయితే ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ 2 ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఎంఎస్ ట్రేడింగ్ కంపెనీ అని ఒకటి, బిస్మీ ఇండస్ట్రీస్ అని ఒకటి. ఈ బిస్మీ ఇండస్ట్రీస్ అన్నది ఫ్యాక్టరీ చట్టం ప్రకారం కూడా అది ఎటువంటి లైసెన్సులు కానీ నిబంధనలు లేకుండానే నడుస్తోంది. ఎంఎస్ ట్రేడింగ్ కంపెనీ మాత్రం పర్మిషన్స్ ఉన్నాయి. ప్రస్తుతం మన జరిగినటువంటి యాక్సిడెంట్ ఏదైతే ఉందో అది ఈ బిస్మీ ఇండస్ట్రీస్ యొక్క ఆవరణలో జరిగింది. ఈ ప్రమాదం కూడా ఎలా జరిగిందంటే అతను వంట చేస్తున్నప్పుడు, అది అప్పడాలు ఏదో చేస్తున్నాడు, వంట చేస్తున్నప్పుడు అది ప్రమాదవశాత్తు అతను అందులోకి పడిపోయాడు. ఆ బాండీలోకి ఏదైతే నూనె కాలుతున్న బాండీ ఉందో ఆ బాండీలోకి పడిపోవడం జరిగింది. అతనికి వయసు 35 సంవత్సరాలు ఉంటుంది. అయితే ఇక్కడ చట్ట ప్రకారం ఏమైతే ఉండాలో వాళ్ళకి కొన్ని ఫెసిలిటీస్ అవన్నీ లేవు. దాని గురించి మాత్రం ఇప్పుడు అంతా ఎంక్వైరీ చేయడం జరిగింది. వీళ్ళకి నోటీస్ ఇచ్చి చట్ట ప్రకారం తగు చర్య తీసుకుంటాం. చూసుకుంటే విపరీతంగా బీహార్ యువకులు ఉన్నారు, ఇక్కడ చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు. అంటే చైల్డ్ లేబర్ ఎవరు లేరండి ఇక్కడ మా దేశం తరపు. కాకపోతే ఏదైతే ఉన్నదో వీళ్ళంతా అదర్ స్టేట్ వాళ్ళ వర్కర్, మైగ్రెంట్ వర్కర్స్ ఇక్కడ పనిచేసుకుంటున్నారు. అది చేసుకోవచ్చు. అది కాకపోతే వాళ్ళ చట్ట ప్రకారం వాళ్ళకి ఈఎస్ఐ, పిఎఫ్ ఇవన్నీ ఉన్నాయా లేదా అని చెప్పిన మాత్రము మేము చూసి దాని మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కూడా ఇన్ఫార్మ్ చేస్తాం. అది లేబర్ లైసెన్స్ లేవంటున్నారు. ఫ్యాక్టరీ లైసెన్స్ అండి, ఫ్యాక్టరీ లైసెన్స్. లేబర్ లైసెన్స్ అంటే లేబర్స్ కి ఇవి లేవు కదా సార్. అంటే ఈ ఫ్యాక్టరీ ఇక్కడ 2 చెప్పా కదా, ఇక్కడ 2 ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఎంఎస్ ట్రేడింగ్ కంపెనీ ఒకటి, బిస్మీ ఒకటి. బిస్మీకి మాత్రం లైసెన్స్ లేదు.
నిర్మల్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు రహదారి కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. లక్ష్మణ్ చందా మండలంలోని బిచర ధర్మారం నుంచి సోన్ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి వర్షపు ఉధృతికి దెబ్బతినడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో అధికారులు ఆ మార్గాన్ని తాత్కాలికంగా మూసివేసి వాహనాలను వెల్మల్ బొప్పారం మీదుగా మళ్లిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. సింహాచలం కొండల్లో తవ్వకాల అంశం రాజకీయంగా చర్చనీయాంశమైంది. గిరి ప్రదక్షిణ సందర్భంగా కొండల్లో జరుగుతున్న తవ్వకాల ఆనవాళ్లు ప్రజలు కనిపించకుండా గ్రీన్ మ్యాట్లతో కప్పి ఉంచారని విమర్శలు వినిపిస్తున్నాయి. సింహాచలం కొండలను భారీగా తవ్వి పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నారని, గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులు ఆ దృశ్యాలు కనిపించకుండా ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ఆరోపణలపై ప్రభుత్వం లేదా సంబంధిత అధికారులు స్పందించాల్సి ఉంది. రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసుల అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. పివిఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నెంబర్ 278 సమీపంలో మేదీపట్నం వైపు వెళ్తున్న ఓ కారు ఇంజన్లు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ట్రాఫిక్ నియంత్రణ విధుల్లో ఉన్న రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని చాకచక్యంగా మంటలను ఆర్పి ప్రమాదం మరింత పెరగకుండా అడ్డుకున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం, గాయాలు జరగలేదు. పోలీసులు సమయస్ఫూర్తితో వాహనదారులు సురక్షితంగా బయటపడగా ట్రాఫిక్ ను కూడా త్వరగా సాధారణ స్థితికి తీసుకొచ్చారు. లోపల నుంచి పోతారా? ఈ కింద అట్లా అట్లా పెట్టండి కదా. భారీ వర్షాలతో హైదరాబాద్ లో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. కృష్ణానగర్, హెచ్సియు సహా నగరంలో అనేక ప్రాంతాల్లో రహదారులపై భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అప్రమత్తమైన హైడ్రా, డిఆర్ఎఫ్ బృందాలు వెంటనే రంగంలోకి దిగి నీటిని తొలగించి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించాయి.
బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనారోగ్యానికి గురైన వారిని ఎడ్ల బండిపై ఆసుపత్రికి తరలించాల్సిన పరిస్థితి. రోడ్డు వేయాలని జుక్కల్ నియోజకవర్గ ప్రజలు వీటుతున్న నిరసన. చాదర్ఘాట్ లో శ్రీ రేణుకాయలమ్మ కళ్యాణ మహోత్సవం. భక్తులతో కిటకిటలాడిన ఆలయం. నిర్మల్ జిల్లా నర్సాపూర్లో మిస్సింగ్ కేసు కలకలం. కేసులు ఛేదించి హత్యను వెలుగులోకి తెచ్చిన పోలీసులు. అక్రమాలకు అడ్డగా అనంతపురం బిస్మీ ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీ వెంటనే సీజ్ చేయాలని సిపిఎం డిమాండ్. ఇవి బులెటిన్ లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజం. నమస్కారం.